అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై శుక్రవారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో సంతకాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అమెరికా నిఘా వర్గాల నివేదిక ఒకటి బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ చేతిలో అణ్వాయుధం కంటే శక్తివంతమైన ఆయుధం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ఇరాన్కు సంబంధించి అమెరికా నిఘా సంస్థలు రూపొందించిన నివేదిక బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఇరాన్ వద్ద అణ్వాయుధం కంటే శక్తివంతమైన ఆయుధం ఉందని అమెరికా నిఘా సంస్థలు ఆ నివేదికలో పేర్కొన్నట్టు అమెరికా మీడియా తెలిపింది. ప్రపంచ దేశాల చమురు రవాణాను శాసించే హార్ముజ్ జలసంధిపై ఇరాన్కు ఉన్న తిరుగులేని నియంత్రణే ఆ ఆయుధమని నిఘా సంస్థలు తెలిపాయి. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న హార్ముజ్ మార్గం ప్రపంచ చమురు, గ్యాస్ వ్యాపారంలో దాదాపు 5వ వంతు వాటాను కలిగి ఉంది. ఈ శుక్రవారం జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరబోతున్నప్పటికీ ఇరాన్ ఎప్పుడైనా ఈ జలసంధిని మూసివేయగలదని అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. హార్ముజ్ మార్గాన్ని ఇరాన్ తన ఇష్ట ప్రకారం ఎప్పుడైనా మూసివేయగలదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఇరాన్ ఎదిగిందని పేర్కొన్నాయి. హార్ముజ్ పై నియంత్రణతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇరాన్ దెబ్బతీయగలదని అమెరికా నిఘా సంస్థలు హెచ్చరించాయి. గల్ఫ్ దేశాల ఇంధన వనరులపై దాడులు చేయడం ద్వారా అమెరికా బలహీనతను ఇరాన్ ఆసరాగా చేసుకుందని తెలిపాయి. గతంలో ఇరాన్ జరిపిన దాడుల వల్ల ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్జీ ఉత్పత్తి కేంద్రమైన ఖతార్లోని రాస్ లఫాన్ తీవ్రంగా దెబ్బతిందని అమెరికా నిఘా సంస్థలు నివేదికలో గుర్తు చేశాయి. హార్ముజ్ ను పూర్తిగా తెరిపించేందుకు ఇరాన్తో అమెరికా తీవ్ర చర్చలు జరపాల్సి వచ్చిందని, దీన్ని బట్టి ఆ జలసంధిపై టెహ్రాన్ ఎంత పట్టు సాధించిందో స్పష్టమవుతోందని పేర్కొన్నాయి. శుక్రవారం అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అమెరికా నిఘా సంస్థల నివేదిక బయటకు రావడం చర్చనీయాంశమైంది.